ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన ప్రార్థనలన్నీ కూడా సఫలం కావాలంటే విశ్వాసంతో ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే యథార్థమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు సఫలం చేస్తాడు. అందుకనే దావీదు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవునని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయంలో యథార్థమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో, విశ్వాసంతో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అన్న తన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో తనలో ఉన్న ద్వేషాన్ని, అసూయను విడనాడి పవిత్రమైన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో సంతానం కలుగు చేశాడు. మీ జీవితాల్లో కూడా ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో దేవుడు ఖచ్చితంగా ఏ ప్రార్థన మీరు చేస్తున్నారో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసంతో పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తానికి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు.